హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పటి వరకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్స్ అయితే వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, మనకి ఇప్పటి వరకే మనకు ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది 2004 ముందు జాయిన్ అయిన వాళ్ళకి. 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఎన్పిఎస్ స్కీమ్ అని ఉండేది, న్యూ పెన్షన్ స్కీమ్ అని. న్యూ పెన్షన్ స్కీమ్ లో ఏంటంటే మన శాలరీలో నుంచే 10% దాకా కట్ చేసి ఎవ్రీ మంత్ దాన్ని మన ఈక్విటీస్ లోను లేదా షేర్స్ లోను ప్రొడక్ట్ చేసి ఆ అమౌంట్ ని వచ్చిన బెనిఫిట్ ని మనకి ఇచ్చేవాళ్ళు పెన్షన్ కింద. అది న్యూ పెన్షన్ స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా అనేక సంఘాల వాళ్ళు, యూనియన్ వాళ్ళు లేదా డిఫరెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా చేసిన కృషి వల్ల ఇప్పుడు మనకు జరిగిన లాభం ఏంటంటే, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్త స్కీమ్ తో ఇవాళనే కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ మీటింగ్ లో తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్ అన్నమాట. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అని తీసుకొచ్చారు. దాంట్లో మనకి కొన్ని ఏవైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్నాయో దానికి నియర్ గా ఉండడం జరిగింది. ఏంటంటే అవి పాయింట్ నెంబర్ మనకి వాళ్ళే ఇచ్చిన పీడిఎఫ్ అన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, దాంట్లో మనకి 5 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి ఎలాగైతే 50% అష్యూర్డ్ పెన్షన్ అయితే ఉందో, సేమ్ యాస్టేజ్ మనకు కూడా 50% పెన్షన్ రావడం జరుగుతుంది. అష్యూర్డ్ పెన్షన్ 50% ఆఫ్ ది యావరేజ్ బేసిక్ పే డ్రాన్ ఓవర్ ది లాస్ట్ 12 months ప్రియర్ టు సూపర్ యాన్యుయేషన్ ఫర్ మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్ ఆఫ్ 25 years. అంటే మినిమం 25 years కనుక మనం సర్వీస్ చేసినట్లయితే శాలరీలో, అంటే మీరు లాస్ట్ 1 year లో చేసిన శాలరీ ఏదైతే ఉంటుందో దాని యావరేజ్ బేస్ మీద, అంటే లాస్ట్ 1 year అంటే 12 months, ఆ 12 months లో మీకు వచ్చిన శాలరీని యావరేజ్ తీసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh చొప్పున పడుతుంది అనుకుందాం లాస్ట్ 1 year, 1 month 1 lakh కనుక వచ్చినట్టయితే, అంటే దీంట్లో మనకి ఏమేమి తీసుకుంటారు, బేసిక్ పే ప్లస్ డిఏ మాత్రమే తీసుకుంటారు. ఆ బేసిక్ పేలో ఆ 50% తీసుకుని దాన్ని మీకు పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ప్రొబేషనరీ ఫర్ లెసర్ సర్వీస్ పీరియడ్ అప్ టు మినిమం 10 years. అంటే మినిమం 10 years అన్న చేస్తేనే పెన్షన్ రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫుల్ పెన్షన్ అనేది 50% రావాలంటే 25 years చేయాలి. 10 years చేసిన వాళ్ళకి ఏముందో కూడా ఇచ్చారు కింద, డీటెయిల్ గా చూద్దాము. సెకండ్ పాయింట్, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ 60% ఆఫ్ ది పెన్షన్ ఆఫ్ ది ఎంప్లాయ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఈజ్ డిమిస్. అంటే డ్యూటీలో ఉన్నప్పుడు కానీ, డ్యూటీ అయిపోయిన తర్వాత, ఐ మీన్ ఆఫ్టర్ సర్వీస్ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకునేటప్పుడు కానీ, ఒకవేళ ఆ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె లేక అతను చనిపోయినట్లయితే 60% ఆఫ్ ది పెన్షన్ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సర్వీస్ లో ఉండగా ఏదైనా జరిగినా 60% అంటే బేసిక్ లో 50% కాదు, మీకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ లో 60% ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ మీరు రిటైర్ అయిపోయిన తర్వాత అయినా కూడా గనక ఇది కనుక జరిగితే మీ ఫ్యామిలీకి, అంటే మీ వైఫ్ కి లేదా మీ మీద డిపెండెంట్ అయిన సన్ కూతురు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఆ పెన్షన్ 60% ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, అష్యూర్డ్ మినిమం పెన్షన్. అంటే ఆ 10 years ఉందా అనుకున్నాం కదా, మినిమం 10 years కనుక చేసినట్టయితే 10,000 అనేది అష్యూర్డ్ అనమాట. అంటే ఫుల్ పెన్షన్ కనుక రావాలి అంటే 25 years చేయాలనుకున్నాం కదా, ఒకవేళ 10 years తర్వాత ఇతర కారణాల వల్ల మనం కనుక సర్వీస్ నుంచి తప్పుకున్నట్లయితే మినిమం 10,000 అనేది పర్ మంత్ మనకి సూపర్ యాన్యుయేషన్ క్లియర్ అవ్వాలన్నమాట. సూపర్ యాన్యుయేషన్ క్లియర్ అంటే మీకు ఒక ఏమంటారు, గ్యారంటీ లాంటిది అనమాట. ఒక 10 years కనుక కంప్లీట్ అయితే ఎవ్రీ మంత్ 10,000 అనేది గ్యారంటీగా రావడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మనకి పెన్షన్ తో పాటు డిఏ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ 6 months. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే డిఏ యాడ్ అవుతుందో, ఆల్రెడీ ఓల్డ్ పెన్షన్ వాళ్ళకి కూడా ఎవ్రీ 6 months కి డిఏ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క పెన్షన్ మీద. సేమ్ యాజ్ ఈజ్ ఆఫ్టర్ మనకు కూడా డిఏ యాడ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు ఫోర్త్ పాయింట్ కింద. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి గ్రాడ్యుటీ ఉంది, న్యూ పెన్షన్ స్కీమ్ కి గ్రాడ్యుటీ లేదు. అంటే ఎవరైతే 2004 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళకి గ్రాడ్యుటీ లేదనమాట. అంటే మన శాలరీలో ఎవ్రీ మంత్ ఏదైతే కట్ చేస్తున్నారో ఆ అమౌంట్ నే మరలా మనకి ఈక్విటీస్ లో, షేర్ లో ప్రొడక్ట్ చేసి మనకి రిటైర్మెంట్ టైం కి 50% తీసుకుని రిమైనింగ్ 50% దాకా పెన్షన్ కింద కన్వర్ట్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అయితే దాని మొత్తాన్ని తీసేసి ఇప్పుడు ఏమంటారంటే, ఏదైతే మనం సర్వీస్ చేసామో దాంట్లో ఒకవేళ మనం 10% శాలరీ తీసుకుంటే, 10 parts కనుక తీసుకుంటే దాంట్లో 1 part అనేది మనకి గ్రాడ్యుటీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ పే ప్లస్ డిఏ రెండింటిని కలుపుకుని. అంటే మీకు ఒకవేళ ₹1,00,000 కనుక శాలరీ తీసుకున్నట్టయితే దాంట్లో 10% అంటే 10,000 అనేది మనకి ఆ టైంకి గ్రాడ్యుటీ కింద ఇవ్వడం జరుగుతుంది. అది ఓవరాల్ సర్వీస్ మొత్తం మీద 1/10th part అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. క్లియర్ గా మనకి ఒక పీడిఎఫ్ ఫామ్ లో మనకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ గా తెలుసుకుందాము. ఎనీవే ఇది కొద్దిగా బెటర్ అనే చెప్పుకోవాలి కంపేర్ టు ఎన్పిఎస్. అయితే ఇది మనకి 2025 ఏప్రిల్ 1 నుంచి
మొదలవుతుంది అన్నట్టు ఇచ్చారనమాట. అంటే ఈ ఎన్పిఎస్ వాళ్ళు ఈ స్కీమ్ లో కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ మనకి ఇంకా రేపు న్యూస్ పేపర్ లో కానీ రావచ్చు. ఎందుకంటే ఈ కేబినెట్ మీటింగ్ జరిగింది ఇవాళే కాబట్టి రేపు క్లియర్ గా తెలవచ్చు. రేపు లేదంటే ఎప్పుడైతే అప్పుడు మనకి ఈ విషయం తెలవగానే నేను ఫర్దర్ గా ఇంకో వీడియో ద్వారా మీకు పూర్తి డీటెయిల్స్ తో వస్తాను. ఎనీవే, కంగ్రాచులేషన్ టు ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ రైల్వే అప్కమింగ్ నోటిఫికేషన్స్ బికాస్ వీ హ్యావ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇట్ ఈస్ ఎ గుడ్ బెనిఫిట్ టు అస్ అనమాట. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక మంచి శుభపరిణామంగా ఫీల్ అవ్వచ్చు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రైల్వే జాబ్స్ వాళ్ళందరికీ కూడా దీన్ని ఇంకా ఇన్స్పైర్ గా తీసుకుని ఇంకా బాగా ప్రిపేర్ అవుతారని, ఈ రైల్వే ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. బట్ నేను పర్టికులర్ గా రైల్వే ఎందుకు అంటున్నాను అంటే రైల్వే నోటిఫికేషన్ ఇప్పుడు ఫర్దర్ గా ఉన్నాయి. ఆల్రెడీ మనకి లోకో పైలట్ కానీ ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చి ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ప్రజెంట్ 2 days బ్యాక్ మీరు గమనించినట్లయితే మనకు కొత్తగా వాటి టెక్నీషియన్ పోస్ట్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ లోకో పైలట్స్ పోస్ట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా పోస్టులు కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికి ఇది శుభ పరిణామంగా తెలుసుకోవచ్చు. రైల్వే ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క కామన్ సిలబస్ ఏంటని ఒక వీడియో రేపు ఎల్లుండిలో చేయబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.